వరుసగా 1 నుండి 17 గల అంశాలు కౌన్సిల్ సమావేశం నుండి ఇంతకుముందు వాయిదా వేయబడిన అంశాలు. అందులో మొదటి అంశం 1 నుంచి 17 వరకు లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు 1వ అంశాన్ని ఆమోదం తెలుపుతున్నాము. లాస్ట్ 1వ అంశము ఆమోదం, 2వ అంశాన్ని పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నాం. వాయిదా వేయడం లేదు, తొలగిస్తున్నాం. ఇదే వస్తుంది. దీంట్లో ఒక విషయం కమిషనర్ గారు 2వ అంశంలో ఇక్కడ మీ సుబ్బలక్ష్మి బదులు శ్రీ వి చంద్రనాయక్ అనే వాళ్ళ వ్యక్తిని మనం తీసుకోవడం జరిగింది. ఇది కౌన్సిల్ తీర్మానం 2023లో చేయడం జరిగింది. ఈ చంద్రనాయక్ అనే వాళ్ళు అక్కడ మనకి ఏదైతే పార్లమెంట్ నుంచి వాటర్ వస్తుందో అక్కడ వాళ్ళ భూములు ఇచ్చినారు అనేది విన్నవించినారు. కాబట్టి సుబ్బలక్ష్మి ప్లేస్లో కాకుండా ఈమె సుబ్బలక్ష్మి అంటే పిహెచ్ వర్కర్, ఈమె ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లో ఇద్దరిని అకామిడేట్ చేయాల్సిందిగా చంద్రనాయక్ ఇప్పుడే మీరు కౌన్సిల్ తీర్మానం రాసుకోండి. పదే దీన్ని రిపీట్ కాలేదండి దయచేసి. చంద్రనాయక్ ఓకే చేస్తున్నాము. అదేవిధంగా కింద 9వ అంశంలో ఉన్నటువంటి కామరమ్మ కుమారుడు అయినటువంటి సాయి కుమార్ను ఆమోదం తెలుపుతున్నాము. అదేవిధంగా ఉత్తమ ప్లేస్లో వాళ్ళ కుమారుడు అయినటువంటి గోవర్ధన్ 10వ ఆమోదం తెలుపుతున్నాము. ఈ 3 తప్ప మిగతావన్నీ కూడా మేము తిరస్కరిస్తున్నాం సార్. మహేష్ బాబు తిరస్కరిస్తున్నాం, గంగాధరి తిరస్కరిస్తున్నాం, చంద్రారెడ్డి ఆ సుబ్బలక్ష్మి పేరులో మార్చాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ సోహెల్ను తిరస్కరిస్తున్నాం, లోకనాథ్ రెడ్డిని కూడా తిరస్కరిస్తున్నాం, మొబీనా తిరస్కరిస్తున్నాం, భార్గవిని తిరస్కరిస్తున్నాం, గంగాధరిని కూడా తిరస్కరిస్తున్నాం. సాయి కుమార్ గోవర్ధన్ వాళ్ళ కుమారులే కాబట్టి వాళ్ళకు మాత్రం ఆమోదిస్తున్నాం. 3 మాత్రమే ఇప్పుడు, మిగతావన్నీ కూడా రిజెక్ట్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ కౌన్సిల్లో ఇవి రావడానికి వీలు. ఓకేనా? రాసుకుంటారా? చంద్రనాయకుని ఆమోదిస్తున్నాం, సాయి కుమార్ను ఆమోదిస్తున్నాం, గోవర్ధన్ ఆమోదిస్తున్నాం, మిగతావన్నీ కూడా తిరస్కరిస్తున్నాం సార్. 2వ అంశంలో 3వ అంశాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాం సార్. 4వ అంశం కూడా తిరస్కరణలో పెట్టున్నాం. 5 కూడా తిరస్కరిస్తున్నాం. దయచేసి నెక్స్ట్ మీటింగ్లో ఇది రిపీట్ కాకుండా చూసుకోవాలా. చిన్న ఈ రూల్స్ తిరస్కరిస్తున్నామనేటప్పుడు మళ్ళీ మా అమ్మల్ని ఆప్షన్కి వెళ్ళి సపరేట్గా వేసుకోమని కూడా మేము రికమెండ్ చేస్తాం. ఇది కంటిన్యూ చేయడానికి తిరస్కరిస్తున్నాము. కాబట్టి సపరేట్ ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. 2వ విషయంలో ఒక చిన్న అయింది సార్. 2వ అంశంలో 6వ పేరు సరి భాష ప్లేస్లో వాళ్ళ భార్య మొబీనా తను చనిపోయినాడు. తను కూడా మానవత దృక్పథంతో వాళ్ళు కల్పించాల్సిందిగా కోరుతాను. మొబీనా ఓకే సార్. 7 కూడా 3వ అంశం మొత్తం సార్ చెక్ చేసి మూడో అంశం చూడండి, సాలరీస్ మొత్తం కూడా చెక్ చేయండి అక్కడ. దాంతోపాటు నేను ఒక జాబితా పంపిస్తున్నాను సార్. గతంలో ఒక కమిటీ చేస్తున్నారు, దాంట్లో ఎవరు జిరైన్ ఉన్నారో ఎవరు లేదో మీకు ఇప్పుడే పంపిస్తున్నాను. దయచేసి దీన్ని కొంచెం పరిగణలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 4, 5 కూడా చేస్తున్నాం. తర్వాత 7, 8, 9, 10, 11, 12, 13 కూడా తిరస్కరిస్తున్నాం. 4 నుంచి 17
సార్ ఈ 7 నుంచి 16 వరకు 17 వరకు ఇది ప్రతిసారి మన కదిరి మున్సిపాలిటీకి అత్యంత భారమైంది వైట్ ఎలిఫెంట్. మన డబ్బును, మన మున్సిపాలిటీ డబ్బును తెల్లయ్యలు మాదిరిగా తినేస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పనికి 4 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల 50,000, 4 లక్షల 90,000, 4 లక్షల 95,000, 4 30, 4 30, 4 4 3 3 4 57 60 50 టోటల్గా 59,05,000 రూపాయలు ఈ పార్లపల్లి నుంచి ఏవైతే మనకు డ్రింకింగ్ వాటర్ వస్తున్నాయో దానికి విపరీతంగా అసలు రిపేర్ చేస్తున్నారో తెలియదు, చేయలేదో తెలియదు. ఈ మందున ఈ ప్రకారము 60 లక్షల రూపాయలు ఒక్కొక్కసారి దీనికి ఖర్చు పెడుతున్నారంటే ఇది ఎంతవరకు నిజం? ఇది మున్సిపాలిటీ డబ్బు మొత్తం చెప్తున్నానే వైట్ ఎలిఫెంట్ మాదిరిగా అయిపోయింది. ఇది దోచుకున్న వారికి దోచుకున్నంత అనే స్థాయికి వెళ్ళిపోయింది ఈ మొలక పంప్ హౌస్ల పరిస్థితి. కాబట్టి ఇంకొకసారి దీన్ని దయచేసి ఈ మీటింగ్లో పెట్టేదండి. ఇది ఇప్పటికే రిజెక్ట్ చేశాం, మళ్ళీ ఇప్పుడు రిజెక్ట్ చేస్తున్నాం. ఈ వైట్ ఎలిఫెంట్ ఈ మున్సిపాలిటీ మోసేటటువంటి పరిస్థితి లేదు. దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం. మీకు సామాన్లు కావాలనుకుంటే ఒక కమిటీ వేయండి. మీరు ఏం కొంటున్నారో చూపించండి, ఏం రిపేర్ చేస్తున్నారో చూపించండి. ఎవరికి ఏమీ తెలియడం లేదు. పూర్తిగా వైట్ ఎలిఫెంట్ మాదిరిగా ఇది కేవలం మేధలు మాత్రమే ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం. దయచేసి దీనిని తొలగించండి.